ఆడలేక మద్దలోడు వైనం పచ్చ మీడియాది. పత్రికలు చెప్పని నిజాలు, విషం చిమ్ముతున్న పచ్చ మీడియా. ఇవి గృహప్రవేశ విశేషాలు. తదేపా హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా 4.5 ఏళ్లు నాంచిన ప్రభుత్వం ఎన్నికల సమీపిస్తున్న వేళ హడావిడిగా వాటి పంపిణీకి తెరదీసింది. రాష్ట్రంలో పేదల కష్టాలు తీరనున్నాయి. పేదల సొంతింటి కల సాకారం కానుంది. రాష్ట్రంలోని ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో గృహ నిర్మాణాలు చేపట్టారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో గృహాల నిర్మాణంను ప్రారంభించి పునాదులకే పరిమితం చేసింది. పేరుకు మాత్రం టిడ్కో గృహాలు నిర్మించామని తెలుగుదేశం ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క పేదవాడికి నివేశన స్థలాలు గాని గృహ నిర్మాణాలు పూర్తి చేసి ఇచ్చిన దాఖలాలు కానీ లేవు. పచ్చ మీడియా వైసీపీ ప్రభుత్వంపై టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందచేయలేదని విషం చిమ్ముతుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పునాదుల వరకు నిర్మించి టిడ్కో గృహాల నిర్మాణం పూర్తి చేయలేదు. మధ్యలో గృహాలు ఆగిపోకుండా గృహ నిర్మాణాలు పూర్తి చేసి మౌలిక సదుపాయాలు సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా అందచేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం గృహాలను పునాదుల వరకు నిర్మించి వదిలేసినప్పటికీ లబ్ధిదారులకు మేలు చేకూర్చాలని సీఎం జగన్ సంకల్పించారు. గత టీడీపీ ప్రభుత్వం 2019 మే నాటికి G+3 డిజైన్లో 3,13,832 టిడ్కో గృహాల నిర్మాణం ప్రారంభించింది. 1,51,298 గృహాలకు పునాదులు వేశారు. 1,22,888 అడుగుకు 1,879 రూపాయలు నిర్ణయించింది. 63,744 యూనిట్ల నిర్మాణం చేశారు. ఇందుకు 3,232 కోట్ల రూపాయల నిర్మాణం వ్యయం అవుతుంది ఖరారు చేసింది. గత టీడీపీ ప్రభుత్వ గృహ నిర్మాణ వ్యయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుసుకున్న వైసీపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా దాని వ్యయాన్ని 2,840 కోట్ల రూపాయలు తగ్గించి 392 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రభుత్వానికి ఆదా చేసింది. గత ప్రభుత్వం టిడ్కో గృహాల ఒక్కొక్క లబ్ధిదారులపై 7,50,000 భారం మోపింది. గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో గృహాల మౌలిక సదుపాయాల కల్పనకు 306 కోట్ల రూపాయలు కేటాయించగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3,237 కోట్లు మంజూరు చేశారు. అలాగే లబ్ధిదారులు 10,792 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4,590 కోట్ల రూపాయలు తగ్గించి లబ్ధిదారులకు మేలు చేశారు. టిడ్కో గృహాల లబ్ధిదారులకు సేల్ డీడ్ స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా 5,487 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదా చేసింది. ఇప్పటి వరకు 1,50,000 పైగా రాష్ట్రంలోని టిడ్కో లబ్ధిదారులను గృహప్రవేశాలు చేయించారు. జనవరి ఫిబ్రవరి నెలల్లో 61,684 లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 1,43,600 గృహాలను నిరుపేదలకు ఉచితంగా అందచేసింది. రాష్ట్రంలోని 88 పట్టణాలు 163 ప్రాంతాల్లో వైఎస్ఆర్ జగనన్న నగర కాలనీలు ఏర్పాటు చేశారు. 30 లక్షల మంది మహిళలకు జగనన్న నివేశన స్థలాలు పంపిణీ చేసి భారతదేశంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారు. పేద ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇంటి కలం నిజం చేయటానికి మేలు చేస్తుంటే పచ్చ మీడియా, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్నికల వేళ ప్రజల మెప్పు పొందడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.